హలో అండి. ఈరోజు నేను బ్రింజాల్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, చూసారా, నేను కట్ చేసుకుంటున్నానండి. ముందు నేను వంకాయలను వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మేడ మీద మా గార్డెన్ అండి. మీకు చూపించాలని అనుకుంటున్నాను, చూపించానండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. ఇదిగోండి, వంకాయలు ఇలా కోసుకొని పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి తీసుకొని. పసుపు, సాల్ట్, క్యూమిన్ పౌడర్, coriander పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి టాస్ చేస్తున్నాను. చూడండి, ఇలా టాస్ చేయాలండి. కొంచెం టాస్ చేసిన తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ టాస్ చేయాలండి. ఎందుకంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ ఆ బ్రింజాల్ ముక్కలకి పట్టుకోవాలి కదండి. అందుకని నేను ఆయిల్ వేసి చేస్తున్నాను. ఇది ఒక 15 మినిట్స్ ఉంటే చాలండి. అండి, ఇండక్షన్ మీద చేస్తున్నానండి. ఈరోజు ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేస్తున్నాను. చూసారా, నేను ఇప్పుడు 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పీసెస్ అని ఆయిల్లో వేస్తున్నానండి, డీప్ ఫ్రై కోసం. మరీ డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసి అక్కర్లేదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. చూసారా, ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి. వంకాయలు కొంచెం మగ్గిపోతాయి కదండి, సో అందుకనే కలుపుతూ ఉండాలి. చూడండి, నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. ఫ్రై అయ్యాయండి, గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. చూసారా, ఇలా